హాయ్ అండి. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. రానా ఆమె వెన్ను నిమురుతూ డాక్టర్ వైపు మరింత సీరియస్గా చూశాడు. డాక్టర్ ముందుకు వచ్చి ఇంజెక్షన్ చేసి, రానా గారు చెప్పిందే చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. తను మెంటల్గా బాగా డిస్టర్బ్ అవటమే కాదు, మానసికంగా కూడా చాలా బాధపడుతుంది. అందుకే మీరు ఎంత తొందరగా ఆమెకు కావాల్సింది. భయంగా మాటలు కొట్టుపెట్టుకొని రానా వైపు చూశాడు. రానా నిదానంగా ఆమెను ఒడిలో పడుకోబెట్టుకుని, అర్థమైంది డాక్టర్, కానీ ఒక వెధవ చేతిలో నా చెల్లి జీవితం నాశనం అవ్వడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు మొండిగా చెప్పాడు. కానీ రానా, తన పరిస్థితిని చూసావుగా, రోజు రోజుకి ఎలా అవుతుందో. రానా మౌనంగా తన చెల్లిని చూశాడు. ఇంజెక్షన్ చేయటం వల్ల మత్తుగా పడుకుంది. ఆమె తలనిమురుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. మీ చెల్లి మీకు మామూలు మనిషి కావాలంటే నేను చెప్పింది చేయాలి రానా. రానా ఏం మాట్లాడలేదు. అతని గురించి తెలిసిన డాక్టర్ ఎప్పట్లానే కామ్గా బయటికి వెళ్ళాడు. ఏమైంది డాక్టర్, నా మనవరాలకి బాగానే ఉంది కదా, భూపతి గారు చెప్పిందే చెప్తున్నాడు అని అనుకోకండి. మీ మనవడికి అంత మొండితనం పనికిరాదు. తను మీకు దక్కాలి అంటే తను కోరుకున్నది మీరు తిరిగి ఇవ్వాల్సిందే. భూపతి గారు బాధగా రానా వైపు చూశాడు. ఎంతో బాధగా ఉంది అతని ముఖం. అతని కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది ఎంత కోపంగా ఉన్నాడో. నేను మాట్లాడతాను డాక్టర్. సరే భూపతి గారు, ఇంకా నేను వెళ్తాను అని డాక్టర్ వెళ్ళగానే భూపతి గారు రానా ఉన్న రూమ్కి వచ్చారు. అరవి జరిగిందంతా అలానే చూస్తుంది. భూపతి గారిని చూడగానే ఆశ్చర్యపోయింది. అచ్చం రానాలానే ఉండటంతో అలానే చూస్తుండిపోయింది. రానా, తన తాతయ్య ఏం చెప్తాడో తెలిసిన రానా ఆమెను సరిగా పడుకోబెట్టుకుని దుప్పటి కప్పి, చెప్పండి తాతయ్య, బాధపడుతున్నావా? బాధ ఎందుకు తాతయ్య? నాకేం బాధ లేదు, కోపం అంతే, అది కూడా నా చెల్లి మీద. అది కాదురా, చెల్లి పరిస్థితి తెలుసు కదా, అందుకే డాక్టర్ చెప్పినట్లు చేద్దామా? మీరు కూడా ఏంటి తాతయ్య ఇలా మాట్లాడుతున్నారు? చందన మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే వద్దు తాతయ్య, నా చెల్లిని నేను బాగా చూసుకోగలను. ఒక నీచుడి చేతిలో నా చెల్లి జీవితం నాశనం అవ్వటం ఏమాత్రం నాకు ఇష్టం లేదు. వాడు నాకంట పడాలి, నా చేతులతో నేనే వాడిని చంపేస్తాను. అరవికి మాటలు వినిపించడం లేదు. ఇదేదో ఫ్యామిలీ మ్యాటర్ కదా, మధ్యలో మనం ఎందుకు అన్నట్టు రూమ్కి దూరంగా గోడకు జారబడి రానా ముఖమే చూస్తుంది. ఏమైంది బాస్కి? అంతలోనే కోపంగా ఉన్నాడు. ఆ బెడ్ మీద ఉన్న అమ్మాయి ఎవరు? ఎందుకు అలా పిచ్చి పట్టినట్టుగా ఉంది? ఇలా రకరకాలుగా అరవి మనసు ప్రశ్నలతో నిండిపోయింది. అంత పని చేయకురా. మరి ఏం చేయను తాతయ్య? పిన్ని బాబాయ్ ఉంటే చెల్లికి పరిస్థితి వచ్చేదే కాదుగా. తనకి అమ్మాయినా నాన్నైనా అన్నీ నా కొడుకు కోడలు నువ్వే కదరా. తెలియటం లేదు తాతయ్య. తెలివిగా ఉండే నా చెల్లి ఆ అశ్విన్ చేతిలో ఎలా మోసపోయిందో. కాలమే అలాంటిదిరా. అది నిజమే తాతయ్య. అయితే ఏం చేద్దాం? నా చెల్లిని నేనే మామూలు మనిషి చేస్తాను. డాక్టర్ చెప్పింది చేయను. ఆ రాక్షస చేతిలో నా చెల్లి జీవితం నాశనం అవ్వటం ఏమాత్రం నాకు ఇష్టం లేదు. కానీ ఎలా రా? ఒక పైన నేను ఎక్కడ ఉంటే ఇక్కడే ఉంటాను. పరిస్థితి ఇంత దూరం వచ్చాక మిమ్మల్ని విడిచి నేనెలా దూరంగా ఉంటాను అని కాసేపు ఆలోచించి తన తాతయ్య వైపు చూశాడు. రానా మీద నమ్మకంతో ఆయన చిన్నగా నవ్వి రానా భుజం తట్టి సోఫాలో కూర్చున్నారు. రానా కూడా కూర్చుని తన తాతయ్యతో మాట్లాడుతున్నాడు. నుంచుని రెండు కాళ్ళు నొప్పిగా ఉండటంతో రానా వైపు చూస్తుంది. మాట్లాడుతున్న రానా అరవి వైపు చూశాడు. ఎంతసేపు సార్ అన్నట్టు ఉంది ఆమె చూపు. ఎవర్రా అమ్మాయి? తన నా పిఏ తాతయ్య. మరి ఆడపిల్లని అలానే బయట నుంచోమని చెప్పావా? రామ్మ లోపలికి. అరవి రానా వైపు చూసింది. లోపలికి రా అన్నట్టు కనురెప్పలు వాల్చేసరికి అరవి లోపలికి వచ్చింది. ఏ పేరమ్మా నీ పేరు? నా పేరు తాతయ్య. ఇప్పుడు నువ్వు తనని కదిలించుకు. అసలే తిక్కమ్మాయి. తన పేరు ప్రియా. నిన్ననే జాబ్లో జాయిన్ అయింది. అవునా, చాలా అందంగా ఉందిరా. అరవి చిన్నగా నవ్వి ఊరుకుంది. నీకు టైం అవుతుంది కదరా, సైట్కి వెళ్ళాలి కదా, వెళ్ళు. సరే తాతయ్య అని చందన వైపు చూశాడు. తనకి సాయంత్రం వరకు మెలకువరాదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. తాతయ్య అని చందన్ దగ్గరికి వెళ్ళి ప్రేమగా చెల్లెలు తలనిమిరాడు. రానా,
చెప్పు తాతయ్య, నాన్నకి ఎలా ఉందిరా? బాగానే ఉంది తాతయ్య. నువ్వు నాన్న కోసం కంగారు పడకు, బాగానే ఉన్నారు. నువ్వు మాత్రం చందనాన్ని జాగ్రత్తగా చూసుకో. నేను వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను అని అరవి వైపు చూశాడు. ఏం అర్థమైందో తెలియదు కానీ అరవి కామ్గా బయటకు వచ్చింది. అరవి వెళ్ళగానే చాలాసేపు తన తాతయ్యతో సీరియస్గా మాట్లాడి బయటకు వచ్చాడు. సరే తాతయ్య, ఇంక నేను వెళ్తాను. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళరా? లేదు తాతయ్య, నాకు ఆకలిగా ఉంది. ఆఫీస్ టైం అవుతుంది. అరవి మాత్రం రెప్ప వేయటం మర్చి రానా భూపతి గారిని మార్చి మార్చి చూస్తుంది. కూర్చోరా తాతయ్య. లేదు సార్, నేను ఇంటి దగ్గర తినేసి వచ్చాను. సార్ కాదమ్మా, తాతయ్య అని పిలువు. రా, వచ్చి కూర్చో. అరవి రానా వైపు చూసింది. రానా చిన్నగా నవ్వాడు కూర్చోమన్నట్టుగా. రూమ్లో రానా సైగ చేస్తే లోపలికి రావటం, ఇప్పుడు కూడా రానా కూర్చో అంటే సైగ చేస్తే ఆమె ముందుకు రావటం చూసిన భూపతి గారు చిన్నగా నవ్వుకున్నారు. ఎప్పుడు లేని తన మనవడు ఒక అమ్మాయికి సైగ చేయటం చూసి ఇంతలో పనమ్మాయి వచ్చి బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద పెట్టింది. అరవి చిన్నగా నవ్వి ముందు భూపతి గారిని వడ్డించి రానా కొడ్డిస్తుంటే రానా కంగారుగా ఆమె వైపు చూశాడు. అతను ఎందుకు చూశాడో అర్థం చేసుకున్న అరవి, నేను బాగానే వడ్డిస్తాను, షర్ట్ కోసం భయపడకండి అని చిన్నగా చెప్పి చట్నీ వేసింది. రానా నవ్వి, తిను నువ్వు కూడా. పర్లేదు సార్. ప్రియా తిను, టైం లేదు, మీటింగ్కి వెళ్ళాలి కదా. ఇంకా చేసేదేం లేక అతను పక్కనే కూర్చొని ఇడ్లీ పెట్టుకుంది. తింటున్న రానాకి ఒక్కసారిగా పొలమారటంతో అవి కంగారుగా తల మీద చిన్నగా తట్టి వాటర్ గ్లాస్ నోటి దగ్గర పెట్టింది. రానా తాగి, ఐఎమ్ ఓకే ప్రియా, నువ్వు తిను అని తన షర్ట్ చూసుకున్నాడు. అంతే కోపంగా అరవి వైపు చూశాడు. అరవి తింటూ, ఏమైంది సార్ అలా చూస్తున్నారు? భూపతి గారు రానా షర్ట్ వైపు చూసి, ఏమైంది రానా, చట్నీ అలా పంపేసుకున్నావు? అరవి తింటున్నదల్లా ఆగి భయంగా రానా వైపు చూసింది. షర్ట్ అంతా చట్నీ అవడంతో, సార్ ఎన్ని షర్ట్లు పాడు చేస్తావు నువ్వు? అది మీరు దగ్గుతుంటే కంగారులో వాటర్ గ్లాస్ తీసినప్పుడు బౌల్లో ఉన్న చట్నీ మీ మీద పడిందని అస్సలు అనుకోలేదు. సారీ సార్, ఈ షర్ట్ కూడా క్లీన్ చేసి ఇచ్చేసాను. షర్ట్ క్లీన్ చేయడం ఏంటి? ఏం లేదు తాతయ్య అని కోపంగా అరవి వైపు చూసి, షర్ట్ మార్చుకొని వస్తాను, నువ్వు ఈలోపు కారు రెడీ చేయి. సరే సార్ అని బయటికి వచ్చింది. ఇద్దరి మధ్యనే ఏదో జరుగుతుందనుకొని భూపతి గారు నవ్వుకొని చందన్ రూమ్కి వెళ్ళారు. రానా రావటం చూసిన మన అరవి కార్ స్టార్ట్ చేసింది. రానా కోపంగా చూసి, అసలు ఏంటి నువ్వు నా షర్ట్ పాడు చేయడమే పనిగా పెట్టుకున్నావు? నేనేం కావాలని చేయలేదు సార్. ఓ, నువ్వు కావాలని చేయలేదు కానీ చట్నీకి ప్రాణం ఉండి నా మీద ఒలిగింది అవునా? అరవి నువ్వు నవ్వు ఆపుకొని, సార్ నేను నిజంగానే కావాలని చేయలేదు, నిన్ను అంటూ కోపంగా ముందుకు వచ్చాడు. అరవి గట్టిగా నవ్వుతూ, సారీ సార్, సో సారీ యార్ అని చిన్నపిల్లలా చేపట్టుకుంది. ఆమె క్యూట్ ఫేస్ అలా చూడగానే అప్పటి వరకు ఉన్న కోపం, చిరాకు, బాధ మాయమై పెదవులపై సన్న నవ్వు. కామ్గా సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ప్రియా, చెప్పండి సార్, కార్ ఆఫీస్కి పోని సైడ్ దగ్గరికి వెళ్ళాలన్నారు కదా. శక్తి చూసుకుంటాడు. వాడికి ఫోన్ చేసి చెప్పాను, మీటింగ్ టైం అవుతుంది, ముందు ఆఫీస్కి పోని. డ్రైవ్ చేస్తున్న అరవి, నోరు కుదురుండక సార్, ఏంటి లోపల ఉన్నది ఆ అమ్మాయి ఎవరు? సూటిగా అరవి వైపు చూశాడు. అరవి అలానే చూసి అంత కోపంగా డాక్టర్ మీద అరిచారు. అసలు తనకి ఏమైందని. సారీ సార్, అడగడం తప్పే, కానీ ఆ అమ్మాయిని అలా చూసిన దగ్గర నుంచి నాకు ఏదోలా అనిపించింది, అందుకే అడిగాను. తను ఎవరో కాదు, మా చెల్లి. మీ చెల్లా? ఆశ్చర్యంగా అడిగింది అరవి. అవును, మా పిన్ని బాబాయ్ కూతురు. చిన్నప్పుడు యాక్సిడెంట్లో వాళ్ళిద్దరు చనిపోయారు. అప్పటి నుంచి తనకి అమ్మ నాన్న అన్నీ మా పేరెంట్స్. డాక్టర్ చదువుకుంది, ఎంతో తెలివైనది, పైగా మంచితనం కూడా ఎక్కువే. మరి అలాంటి అమ్మాయి ఇలా ప్రేమ గుడ్డిగా అశ్విన్ అనే అబ్బాయిని లవ్ చేసింది. పెళ్లి చేసుకుంటానని, మీ ఫ్యామిలీతో మాట్లాడతానని మాయమాటలు చెప్పి తనను లొంగ తీసుకున్నాడు. ఏం తెలియని నా చెల్లి వాడి చేతిలో బలైంది. అందరిలానే తను వాడిని నమ్మింది, కానీ వాడు ఇంత మోసం చేస్తాడని ఊహించలేదు. ఈ విషయం తెలిసి దానికి తోడు నేను ఒక కుటుంబానికి హెల్ప్ చేసి మా నాన్న చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ఇండియాకి వచ్చాను. కాకపోతే వాడి కారణంగా నా చెల్లి ఇప్పుడు ప్రెగ్నెంట్. అరవి అలానే మాటలు వింటూ రానా వైపు చూసింది.
వాడు ఎప్పటికైనా వస్తాడని ఎదురు చూసి చూసి మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది. చెప్పాలంటే ఒక రకంగా తను ఇప్పుడు చిన్నపిల్ల. అరవికి అర్థమైంది చందన మెంటల్గానే కాదు మానసికంగా కూడా ఆమె బాధపడుతుందని. సారీ సార్, మిమ్మల్ని అడిగి మీ మనసును బాధ పెట్టాను. ఇందులో బాధపడటానికి ఏం లేదు, కానీ ఇలాంటి వెధవ పనులు చేస్తున్న అశ్విన్ లాంటి మృగాలకి ఎటువంటి శిక్ష వేయాలని ఆలోచిస్తున్నా. సార్ వాడు ఎక్కడున్నాడో తెలీదా? తెలీదు ప్రియా. వాడి కోసం వేట మొదలుపెట్టాను, కానీ ఎటువంటి ఆచూకీ దొరకడం లేదని విండో బయటికి చూశాడు. అరవై ఇంకా రానాన్ని కదిలించలేదు. సార్ మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా? ఏంటి ప్రియా, ఎన్ని రోజులని మీరు తనని ఇంట్లోనే ఉంచుతారు? తనని మళ్ళీ మామూలు చేయాలంటే ప్రేమ ఒక్కటే కాదు, బయట ప్రపంచం చూపించాలి. రూమ్లోనే ఉంటే అతని కోసమే ఆలోచిస్తూ ఇంకా బాగా మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. రోజుకు 1 గంట అయినా బయటికి తీసుకొస్తే బాగుంటుంది సార్. అలానే మీ పేరెంట్స్ కూడా మీ చెల్లి దగ్గర ఉంటే తనకి ఏదో తెలియని ధైర్యం ఉంటుంది. నాన్నకి హార్ట్ ఆపరేషన్ జరిగింది ప్రియా, అందుకే ఇక్కడ లేరు. ఆపరేషన్ జరిగి 1 వీక్ అవుతుంది. నెక్స్ట్ వీక్ వస్తారు నాన్న అమ్మ. ఏది ఏమైనా తనని మామూలు మనిషి చేయాలి, లేదంటే తనని అలాంటి పరిస్థితుల్లో చూస్తే అమ్మ నాన్న అస్సలు తట్టుకోలేరు. అదే నాకు టెన్షన్గా ఉంది. కారు ఆఫీస్ ముందు ఆపి రానా చేతిని పట్టుకుంది అరవి. రానా ఏం అర్థం కాక అరవి వైపు చూసి, ప్రియా రానా చేతిని మరింత గట్టిగా పట్టుకొని, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి సార్. ఆ అశ్విన్ అసలు ఎందుకు ఇలా చేశాడో? కావాలని చేశాడా, లేదంటే దీని వెనక ఎవరి హస్తమైనా ఉందా? మీరు ప్రశాంతంగా ఆలోచించండి, టెన్షన్ మాత్రం పడకండి. రానా చిన్నగా నవ్వి అరవి తల నిమిరి, హలో మేడం ఏంటిది? అరవి టక్కుని రానా చేతిని వదిలి కారు దిగింది. ఇంకా ఉంది.